హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితా చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి గర్భవతులు పుచ్చకాయ తినవచ్చా లేదా అని చాలామంది అడుగుతున్నారండి. ఈ సమ్మర్ సీజన్లో దాని గురించి అయితే వీడియో చేయడం జరుగుతుంది. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే గర్భవతులు పుచ్చకాయ తినడం వల్ల జలుబు దగ్గు అనేది వస్తుందా అని అడుగుతున్నారు. గర్భవతులు పుచ్చకాయ తినడం వల్ల జలుబు దగ్గు రావడం అనేది అసాధ్యం. ఒకవేళ మీకు జలుబు దగ్గు వచ్చే ఛాన్సెస్ ఉన్నప్పుడు మీరు తిన్నట్లయితే అప్పుడు రావడం అయితే జరుగుతుంది. కానీ మీకు జలుబు దగ్గు లేకపోయినా మీరు పుచ్చకాయ తినడం వల్ల మీకు జలుబు దగ్గు వస్తుందా అంటే అది అసాధ్యమని చెప్పవచ్చు. ఓకేనా? ఎందుకంటే ఈ పుచ్చకాయ తినడం వల్ల దీనిలో అన్ని రకాల విటమిన్స్, మెగ్నీషియం, కాల్షియం లాంటివి ఉండడం వల్ల అవి గర్భవతికి చాలా ఉపయోగపడతాయండి. ఓకేనా? దీంట్లో అన్ని రకాల విటమిన్స్ అనేవి ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ సి అలాగా అన్నమాట. ఓకేనా? ఇవి తినడం అంటే దీన్ని తినడం వల్ల మనకి గర్భానికి ఆ హీట్ అనేది తగ్గిస్తుంది. మనము చాలా ఆరోగ్యంగా కూడా ఉండడం అయితే జరుగుతుంది. అందువల్ల మేము ఈ పుచ్చకాయ తింటే సమ్మర్ సీజన్లో ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఓకేనా? నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు కనుక ఉమ్మనీరు అనేది తక్కువగా ఉన్నట్లయితే, ఉమ్మనీరు అనేది చాలామందికి ప్రాబ్లంగా ఉంటుందండి. అంటే తక్కువగా ఉంటుంది లేకపోతే ఎక్కువగా ఉంటుంది కదా, అటువంటి వారికి మీరు పెరగాలంటే ఉమ్మనీరు తక్కువగా ఉన్నప్పుడు ఈ పుచ్చకాయ తినడం వల్ల దీంట్లో వాటర్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుందండి. అందువల్ల మనము దీన్ని తీసుకున్నట్లయితే మీకు వాటర్ అంటే ఉమ్మనీరు అనేది పెరుగుతుంది. అలాగే మన బాడీ అనేది చాలా హీట్గా ఉంటుంది ఎండాకాలం వచ్చిందంటే. అందువల్ల దీన్ని తినడం వల్ల మనలో బాడీలో ఉన్న హీట్ మొత్తాన్ని రిమూవ్ చేస్తుంది, మన బాడీని కూల్ చేస్తుంది అన్నమాట. ఓకేనా? అందువల్ల మనము పుచ్చకాయ నిర్మోహమాటంగా కూడా తినవచ్చు. ఓకేనా? ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మీకు జలుబు దగ్గు ఉన్నప్పుడు అప్పుడు మాత్రం అవాయిడ్ చేయండి. ఓకేనా? పుచ్చకాయ తినడం వల్ల అన్ని లాభాలే, నష్టాలైతే ఏమీ లేవండి. ఓకే? ఈ పుచ్చకాయ తినడం వల్ల ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు గర్భవతులకి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది వాటి వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించింది అంటే తప్పకుండా మన ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అలాగే ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే? మీకు ఎటువంటి డౌట్ ఉన్నా అలాగే మీకు ఏమైనా వీడియో చేయాలన్నా చెప్పండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా వీడియో అయితే చేయడం జరుగుతుంది. డౌట్ మాత్రం కమెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్.